సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేనైతే కొత్త కంటెంట్ అయితే తెచ్చాను. ఇప్పుడు మీరు చూసిన అకౌంట్ అయితే ఇండియా సర్వర్ అకౌంట్ కాదు, ఇదైతే జపాన్ సర్వర్ అకౌంట్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జపాన్ సర్వర్ అన్ని ఎలా ఉంటాయి, లక్కీ రాయల్ డైమండ్ అన్ని చూపిస్తాను, లాస్ట్ వరకు చూసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా అయితే చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా ఛానల్కి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఇప్పుడు మనమైతే జపాన్ సర్వర్లో అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాము. ఇక్కడ నేను ఒకటి గమనించాను బాగా, మన ఇండియా సర్వర్లో అయితే కొత్తగా ఏజ్ వెరిఫికేషన్ అండర్ 18కి 18+కి ఒక ఏజ్ వెరిఫికేషన్ అయితే ఇచ్చింది కదా, కానీ జపాన్ సర్వర్లో అయితే అది ఇవ్వలేదు. ఎందుకో నాకైతే తెలియదు. ఆ అప్డేట్ అయితే ఓన్లీ ఇండియా సర్వర్లోనే ఉందనుకుంటా. సో అకౌంట్ ఓపెన్ చేసి లాగిన్ అయినప్పుడు అక్కడ చిన్న గ్లిచ్ అయిపోయింది. అందుకే బ్యాక్ మళ్ళీ ఆన్లోకి వచ్చేసరికి ఇక్కడైతే మనకి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బ్యాలెన్స్లోకి వెళ్ళాక నాకు ఏమైంది తెలియదు, చాలా పెద్ద గ్లిచ్ అయింది. ఒక ఎన్ని కూడా కనపడలేదు, లాస్ట్కి 0 కిల్ పోయి అయితే వచ్చింది. అంత అర్థంగా జపాన్ సర్వర్ చిన్న గ్లిచ్ అయిపోయింది, ఒక ఎన్ని కూడా కనపడలేదు. ఇప్పుడు మనకైతే లెవెల్ 2కి అయితే చేరిపోయాము. ఇక్కడ మనకి సో మొత్తానికి ఇప్పుడైతే మనము డైమండ్ సెక్షన్లోకి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా మంచి ఈవెంట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకైతే 114 మన ఇండియాలో అయితే 80 రూపీస్కి, కాకపోతే ఇక్కడ 114 రూపీస్కి 100 డైమండ్స్ అయితే ఇస్తారు. మన ఇండియాలో అయితే 80 రూపీస్కి 100 డైమండ్స్ ఇస్తారు కదా. ఇక లెవెల్ కాస్ట్ మన ఇండియా 360 రూపీస్ ఉంటే ఇక్కడ 180 రూపీస్ ఉంది. 111 డైమండ్స్ వస్తాయంట. ఇక్కడ మనకి జపాన్ సర్వర్లో ఇండియా సర్వర్ చూసుకుంటే చిన్న మార్క్ డిఫరెన్స్ అయితే ఉంది. మన మంత్లీ పాస్ అయితే 790 రూపీస్ ఉంటుంది, ఇండియాలో అయితే 799. కాబట్టి ఇక్కడ చాలా భారీ తేడా ఉంది. ఇక్కడ మళ్ళీ డైలీ అయితే టాప్అప్ ఈవెంట్లు అయితే వస్తాయి. 500 డైమండ్స్ టాప్అప్ చేస్తే ఇక్కడ 50 డైమండ్స్ వస్తాయి. అలా చాలా మంచి ఈవెంట్లు ఉంటాయి. ఇక్కడ ప్రైమ్ లెవెల్లో చూసుకున్నట్లయితే కొత్తగా ఏదో లీడర్ బోర్డు ఉంది. లీడర్ బోర్డు మీద చూసేయండి. ఇక్కడ లీడర్ బోర్డులు అన్ని డెవలప్ చేస్తున్నామంటే ఇక్కడ ఏదో వస్తుంది, పవర్ ఫోన్ బిల్స్ అంతా మన ఛార్జింగ్ అయితే మనకు వచ్చింది. ఇంకా ఛార్జింగ్ కనపడడానికి ఎలా పడుతుంది. ఇప్పుడైతే మన ఛార్జింగ్ అయితే స్టార్ట్ చేసి సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇండియా సర్వర్లో అయితే ఇలాగా ప్రైమ్ లెవెల్కి లీడర్ బోర్డ్స్ ఉండవు, కాకపోతే ఇక్కడైతే ప్రైమ్ లెవెల్స్కి లీడర్ బోర్డు ఉన్నాయి. సో మా అందరికి కామన్గా అయితే ప్రైమ్ 2 చేయడం తర్వాత మనకి గిఫ్ట్లు ఉంటుంది కదా, ఇక్కడ కూడా అంతే ఉంది. కాబట్టి ఇక్కడైతే రెండేదో డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి మీరే, ఎండ్ ఆఫ్ లూనర్ ఇయర్ అంటే ఇంకోటి ఏదో ఉంది, మీరే చూడండి. సో మనకి ఇక్కడైతే స్టోర్ లక్కీ లెవెల్ అయితే లెవెల్ 2కి అయితే రావట్లేదు. అందుకే ఇంకో బియర్ అయితే స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి స్టోర్ లక్కీ లెవెల్ అయితే వస్తుంది. సో మనమైతే ఒక క్లాస్ కూడా ఒక బియర్ ఆడిన తర్వాత అయితే మన లెవెల్ 3 అయితే చేరుకున్నాము. ఇక్కడ లెవెల్ 3 చేరుకున్న మనకు ఒక ఎయిర్ డ్రాప్ అయితే పడింది. 100 డైమండ్లకి ఒక 50 డైమండ్లు అంట, ఒక ఎమ్మెల్యే క్యాలిక్యులేట్ అంట. ఇక్కడ మనం స్టోర్ అయితే వచ్చింది మనకి, చూసుకొని మీరే షాక్ అయిపోతారు.
రిపోర్ట్ కూడా చూడండి guys. ఫైర్ ఎంటన్ అవుతుంది, మంచి మంచి బండిల్స్ ఉన్నాయి. ఇలాంటి అప్డేట్ కోసం ఇలాంటి అప్డేట్స్ ఇండియాలో కూడా రావాలని మనందరం ఎవ్రీవే వాళ్ళైతే కోరుకున్నాము. చూడండి మీరే ఎలా ఉన్నాయి బండిల్ అని జపాన్ సర్వర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెడ్ కలర్ టోకెన్స్ విగ్నేట్ అని తెలియదు. రెడ్ కలర్ టోకెన్ స్టోరేజ్ చూసుకొని చాలా బాగుంది. ఇక తర్వాత ఈ ఎల్లో కలర్ టోకెన్స్ స్క్రాప్ టోకెన్స్ మీరు చూసుకోండి. ఇక్కడైతే ఇదేదో బండిల్స్ ఉన్నాయి, కాయిన్స్ ఎఫెక్ట్ టోకెన్స్ అయితే ఈ బండిల్స్ అయితే తీయచ్చంట. సో అందుకే అంటారేమో guys, దీన్ని జపాన్ సర్వర్ కాదు గోల్డ్ సర్వర్ అని. దీని కలెక్షన్ దీనికైతే గోల్డ్ సర్వర్ అయితే పేరు అర్థమైంది. సో అంతా ఓకే కానీ సో గైస్ రిపోర్ట్ అయితే చాలా కావాలి. గేమ్ ఆడి నువ్వైతే లెవెల్ 6 అయితే తెచ్చేసాను. ఇప్పుడైతే మనకి ఇక్కడైతే లక్కీ రాయల్ అయితే ఉంది, మీరే చూసుకోండి. లక్కీ రాయల్ ఎలా ఉంటుందో మొత్తం చూపించచ్చు. లక్కీ రాయల్ ఓపెన్ చేసిన అయితే ఇక్కడ మనకి న్యూబీ ఆఫర్ ఉంది. నాకు తెలిసి ఇండియా సౌండ్ కూడా ఫస్ట్ వాటర్ అయితే ఇలా వచ్చింది న్యూబీ ఆఫర్ అని. ఇక్కడ మనకైతే 9 డైమండ్స్కి అయితే ఫస్ట్ స్పిన్కి అయితే ఉంది. ఎందుకు ఆ 29 ఆఫ్ అయితే వస్తుంది. ఆ అమౌంట్ అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. మనం ఇండియా సౌండ్ నుంచి ఆడుతున్నాం కాబట్టి స్పిన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి 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 ఏడబ్ల్యూ స్కిన్ ఉంది, పాండా ఏడబ్ల్యూ స్కిన్. ఫస్ట్ ఫ్రీ స్పిన్ ఇచ్చే రేట్ రాలేదు. మళ్ళీ ఇక్కడ మనకైతే కటానా ఉంది. ఇది కూడా 9 డైమండ్స్. మళ్ళీ ఇక్కడ ఏదో లక్కీ రాయల్ ఉంది గాయస్, మనకి చూసుకోండి మీరే. అరే గాయస్ దీన్ని అక్కడ చూసాను, ప్రైమ్ స్టార్లో అయితే ఇస్తారు గాయస్ ఆ షర్ట్ని. ఈ మంచి మంచి అమౌంట్లు ఉన్నాయి. చూడండి గాయస్ ఎంత బాగుంది అమౌంట్. రెడ్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది డౌన్లోడ్ అయితే అసలు అవ్వట్లేదు నాకు అతను. గాయస్ ఇదిగోండి బ్లూ లాక్ రివైల్ ఈవెంట్ అయితే మన ఫ్రీ ఫైర్ ఇండియాలో కూడా కన్ఫర్మ్ అయిపోయింది. డేట్ అయితే చెప్పలేదు ఇంకా. అప్కమింగ్ ఈవెంట్లు అయితే వస్తుంది, బ్లూ లాక్ ఈవెంట్ ఖచ్చితంగా వస్తుంది. మనం
బండిలు చూద్దాం. గాయస్ ఇదిగోండి గాయస్ బండ్లు, మీరే చూడాలి ఎంత బాగుందో. ఇది ఇండియా సవర్లో ఇచ్చలేదు కూడా నాకు ఇంత తెలియదు. ఇంకా రష్ బోర్డ్ ఈవెంట్ అయితే మన ఫ్రీ స్పిన్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ 1 డైమండ్కి అయితే స్పిన్ ఇచ్చారు. అది ఎన్ని డైమండ్ వరకు వెళ్ళింది, ఎన్ని డైమండ్ వరకు 1 డైమండ్ ఉంటుంది తెలియదు. ఇక్కడ మళ్ళీ ఇంకో ఈవెంట్ ఉంది గాయస్, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లక్కీ రాయల్లో మనకి ఈవో స్పిన్నింగ్ అయితే లేదు. అది ఎందుకో తెలీదు. ఈవోస్ ఉండవా ఏం జపాన్లో. సో గాయస్ ఇదే మీకు ఇండియా సర్వర్లో అయితే వచ్చేస్తుంది. సెప్టెంబర్లో అయితే ఫిక్స్ అయిపోయింది డేట్ ఇక సెప్టెంబర్ మంత్లో అయితే వస్తుంది. బెడ్ రాయల్ బండ్లు ఇదిగోండి, జపాన్ సర్వర్లో అయితే వచ్చింది అప్పుడే. బెడ్ రాయల్ బండ్లు అంతా వస్తుంది, వాళ్ళు బండ్లు రెండు రేట్లు వస్తుంది. చాలా బాగుంటుంది గైస్ ఇది మాత్రం. ఇంకా మనకి ఇండియన్ ఒకటి దీనికి తేడా ఏంటంటే మనకైతే గోల్డ్ డైమండ్ టోకెన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదో ఎల్లో టోకెన్స్ ఉన్నాయి, వాటిని ఏంటంటే తెలీదు. అండ్ ఇక్కడైతే ఇంకో అమ్మాయి బండ్లు ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ మనం అకౌంట్లో ఈ జపాన్ సర్వర్లో చూడాలి కానీ చూసే కొద్ది వస్తూనే ఉంటాయి, చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయి. అది కూడా తక్కువ డైమండ్సే కాస్ట్ అవుతాయి అన్నీ. చూసుకోండి ఇక్కడ ఏదో బండ్లు ఉంది, బండ్లు అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు, చాలాసేపు పడుతుంది డౌన్లోడ్ అవ్వడానికి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ ద టుడే. సో మీరు ఎంతవరకు చూసినట్లయితే